నిడదవోలు మున్సిపాలిటీ సామాజిక ఆరోగ్య కేంద్రం. నా పేరు జోవల్ రాంబాబు, సిపిఎం పార్టీ. ఈరోజు ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్స్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పి కొంతమంది పేషెంట్స్ నాకు ఫోన్ చేయగా నేను ఈ హాస్పిటల్ని సందర్శించాను. అవుట్ పేషెంట్ని, జనరల్ వార్డులో ఉన్న పేషెంట్లని, అలాగే ప్రసూతి వార్డులో ఉన్న గర్భిణీ స్త్రీలని, అలాగే ముసలి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యోగక్షేమాలు అడిగి వైద్యం ఎలాగ అందుతుందని చెప్పేసి అడిగిన సందర్భంలో మరి చాలా ఫిర్యాదులు అనేది వచ్చింది. ముఖ్యంగా వైద్యం అందించడంలో సిబ్బంది, నర్సులందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, జనరల్ వార్డులో ఉన్న పేషెంట్లు కానీ, నడవలేని వాళ్ళు, సెలైన్స్ ఎక్కించుకునే వాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా బెడ్ మీద ఉండగా వైద్యం అందటం లేదు. వీళ్ళకి ఏదైనా ఇంజక్షన్ చేయాలన్నా, టెస్టులు చేయాలన్నా బయటికి తీసుకొచ్చి, వాళ్ళకి ఓపిక లేకపోయినా ఆ సెలైన్స్ని వాళ్ళే మోసుకొచ్చి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఇంజక్షన్లు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇది ఎక్కడ కూడా చూడం. కనీ విని ఎరగని రీతిలో పేషెంట్లే బెడ్ మీద నుంచి వచ్చి బయటకు వచ్చి వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా అన్యాయం. మరి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత సేవలు అందించవలసిన ఈ ఆసుపత్రిలో త్వరలో 100 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా కాబోతున్న ఈ వాతావరణంలో పేషెంట్లు వైద్యానికి నిరాకరించబడటం అంటే ఇది చాలా బాధాకరం. అది నేను పేషెంట్లు అందరినీ అడిగినప్పుడు మమ్మల్ని బయటికి రమ్మంటున్నారండి. ఆఖరికి సెలైన్ అయిపోతే క్యానల్ మార్చడానికి కూడా ఎవరో రావట్లేదు, మా క్యానల్ తీయడానికి ఎవరు కూడా రావట్లేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గర్భిణీ స్త్రీల వార్డులో కూడా వెళ్ళారు. వాళ్ళందరూ ఏకగ్రీవంగా చెప్పింది ఏంటంటే, మా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర 2,000 తీసుకున్నారండి. అయితే అక్కడ ఏం చెప్పారంటే, మాకు ఇక్కడ సౌకర్యాలు బాగానే చూస్తున్నారు, కానీ మత్తు డాక్టర్ గారు లేరు, సెలవు పెట్టారని చెప్పేసి 2,000 వసూలు చేశారని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. వైద్యం అందుతుందని ఒకవైపు చెప్పారు, బాగానే చూస్తున్నారని చెప్పారు, కానీ 2,000 విషయం ఏంటో మాకైతే అర్థం కాలే. కారణం ఏంటంటే 2,000 రూపాయలు మత్తు డాక్టర్ ఈ హాస్పిటల్లో సెలవు పెట్టారు కాబట్టి వేరే డాక్టర్ తీసుకొస్తున్నాం 2,000 అని చెప్పేసి వాళ్ళందరి దగ్గర వసూలు చేశారు. ఇది మరి దీన్ని ఈ అధికారులు, డిఎంహెచ్ఓ అధికారులు కానీ, డాక్టర్స్ కానీ ఏ రకంగా దీన్ని భావిస్తారో మీ మీదకే మేము వదిలేస్తున్నాం ఈ విషయాన్ని. మరి మత్తు డాక్టర్ లేనప్పుడు 12వ తారీఖున ఈ నిన్న 3 డేట్స్లో కూడా గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేశారు. అందరి దగ్గర 2,000. మరి మత్తు డాక్టర్ లేడని 2,000 వసూలు చేసే స్కీమ్ ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. మరి ఆయన సెలవు పెట్టాడు కాబట్టి సిబ్బంది యొక్క పని విధానం ఖచ్చితంగా బాగోలేదు. దీనికి కారణం ఏంటంటే పేషెంట్లు డాక్టర్లు బాగా చూస్తున్నారు అనే కోణంలో పేషెంట్లు పెరగడం వాస్తవమే, కానీ సిబ్బంది రోగులకి వైద్యం అందించడంలో విఫలమవుతున్నారు. చిరాకులు పడుతున్నాం. లేదంటే ఉదయం నుంచి, నేను ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీని, ఒక తల్లిని అడిగితే ఉదయం నుంచి పైకి కిందకి 10 సార్లు తిరిగానండి, మా బాబుకి సెలైన్ ఎక్కిస్తా అన్నారు, ఇంతవరకు వైద్యం అందలేదని చెప్పేసి ఇప్పుడే సమయంలో చెప్పింది. అంటే ఇలాగ చాలామందికి డబ్బులు ఇస్తాను కానీ వైద్యం అందటం లేదని, మా దగ్గరికి రమ్మంటున్నారండి, మేము బెడ్ల మీద ఉండి ఎలా వెళ్ళగలుగుతామండి, కింద తీసుకెళ్తున్నారండి, టెస్టులు అంటున్నారండి, ఆయాసం వచ్చేస్తుందండి, ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మేము చాలా కాలం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాల మీద, అలాగే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మీద పోరాడుతున్నాం, కానీ ఎక్కడ కూడా మారినట్టు కనపట్టలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మరి భవిష్యత్తులో మరి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ వైద్య విధాన ఆసుపత్రులు సమస్యల పరిష్కారం లేకుండా వ్యవస్థనే మార్చేస్తామని చెప్తున్న ఈ పరిస్థితులు ఇంకా ఎక్కువ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మినిస్టర్ గారు ఇది అడ్డ, మరి సాక్షాత్తు మన జనసేన ఎమ్మెల్యేగా ఎన్నికైన దుర్గేష్ గారు ఇక్కడ మంత్రిగా కూడా ఉన్నారు. మరి మంత్రివర్యులు ఉన్న ఈ టౌన్లో ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం అయింది సరైనది కాదు. ఇప్పుడైనా సరే మేము ఎవరో చెప్పిన మాటల మీద కాకుండా నిర్ధారణ చేసాం. లోనికి వెళ్ళి ప్రతి పేషెంట్ని అడిగిన తర్వాత వాళ్ళ యొక్క ఇబ్బందులను అడిగి తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆసుపత్రి. ఈ ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజల ఆసుపత్రి. మా హక్కు ఉంది, అడిగే హక్కు మాకు ఉంది, పరిశీలించే హక్కు మాకు ఉంది. కాబట్టి పేషెంట్లకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ కూడా తగు చర్యలు తీసుకోవాలని, అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి డాక్టర్స్ కూడా నిడదవోలు స్థానికంగా ఎవరు ఉండడం లేదు, బయట ప్రాంతాల నుంచి డాక్టర్స్ రావటం, వాళ్ళు వెళ్ళిపోయే కంగారులో కూడా వైద్యుల్ని, రోగుల్ని సరిగ్గా పట్టించుకునే పద్ధతి కూడా ఇక్కడ కొనసాగుతుంది. అలాగే పనిచేసే స్వీపర్లకు కానీ,
రకరకాల వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా 5 నెలలు 6 నెలలు కూడా జీతాలు ఇవ్వకుండా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఎలా బతుకుతారో కూడా అర్థం కాకుండా ఉంది. కాబట్టి దీని మీద సమగ్ర పరిశీలన చేసి రోగులందరికీ సకల సౌకర్యాలు చేకూర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.